అంటే జహంగీర్ గారు మరి ఎన్ని డేస్ టైం పడుతుందంటారు ఈ దీనికి? టోటల్ ప్రాసెస్ వచ్చి మనకి 8 మంత్స్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అనేది వాళ్ళు ఎవరైతే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటున్నారో కెనడాకైనా, ఆస్ట్రేలియాకైనా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. అంటే ఆ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుందా లేదా? లేదు అంటే మనం ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నాం ఆ కంట్రీస్‌కి. ఆ కంట్రీస్ అయితే బెటరా? వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయా? జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? అని తెలుసుకుంటాము. దాని తర్వాతనే ప్రాసెస్. ఎందుకంటే ఎలిజిబిలిటీలు కాకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్‌కి సంబంధించిన విషయం కాబట్టి ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మూవ్ కావాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాకైతే మనకి 65 పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ కెనడాకైతే 67 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ పైన కాలిక్యులేట్ చేస్తారు. ఇంకా ఐఎల్టీఎస్ వీటిపైన కాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎంతొస్తుంది, ఏంటి అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జేస్తారు. కెనడియన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళుంటారు. వాళ్ళనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జేస్తారు. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంది అంటే, ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఏజ్‌కి, క్వాలిఫికేషన్‌కి ఎన్ని పాయింట్స్ ఒస్తున్నాయి. ఓకే. ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఎంతవరకు అక్కడ డిమాండ్ జేస్తున్నాయి, ఏంటి అనేది దీంట్లో తెలుస్తుందండి. హ్మ్. అండ్ దాంతో పాటు వాళ్ళు పీఆర్‌లో ఏ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి ఐఎల్టీఎస్‌లో ఎంత రావాలని ప్రొఫైల్ ఎవాల్యుయేషన్‌లో తెలుస్తుంది. ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఓకే. పాజిటివ్ వస్తేనే మనం వీసా ప్రాసెస్ చేస్తాం. లేదంటే లేదు. ఓకే. మీరు ఐఎల్టీఎస్ స్కోర్ అన్నారు. అవును. సో, ఇది మ్యాండేటరీగా వాళ్ళనుకున్నటువంటి పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఇవ్వగలరు అంటారా? లేకపోతే అహా! వాళ్ళ చదివే దాని పైన బేస్ అయ్యి ఉంటుంది అంటారా? లేదండి. ఫస్ట్ ఐఎల్టీఎస్ అనేది ఇప్పుడు ఏ కంట్రీకెళ్ళినా గాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ. బేసిక్ స్కిల్స్ అయితే ఉండాలి మనకు. ఓకే. ఐఎల్టీఎస్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. స్టూడెంట్ వీసా వాళ్ళు ఒకవేళ రాయాలి అనుకుంటే అకాడమిక్ రాయొచ్చు. కెనడా పీఆర్ పైన వెళ్ళాలి అనుకుంటే జనరల్ రాయొచ్చు. జనరల్ ఈజీగానే ఉంటుంది కంపేర్ టు అకాడమిక్. ఓకే. ఇంగ్లీష్ టెస్ట్ అంటారు దాన్ని ఐఎల్టీఎస్ అంటే. దాంట్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి అంటుంది. మనకి పీఆర్‌కి ఎలిజిబిలిటీ వచ్చేసి మోర్ దెన్ 6 అండి ఈచ్ మాడ్యూల్‌లో. అండ్ చాలా మంది ఇక్కడ భయపడేది ఏంది అంటే ఐఎల్టీఎస్ రాదు. మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. మా అవును. కజిన్స్ అప్లై రాదు. ఓకే. చేశారు. అది ఓకే. ఉంటుంది ఖచ్చితంగా. చాలా హ్మ్. మందికుంటుంది. బట్ దానికి ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు చూస్తే మనకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారండి. చాలా మందికి ఐఎల్టీఎస్ వస్తున్నాయి. ఓకే.